హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మైరీచార్జ్ ఆయుర్వేద ఇండియన్ కంపెనీ. ఇది ఒక నెట్వర్క్ కంపెనీ అనమాట. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఒక బెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఇది దీని మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి అశోక్ కులహరి గారు. ఇది ఒక ఇండియన్ కంపెనీ, జైపూర్లో స్టార్ట్ చేశారు. 23 సెప్టెంబర్ 2010లో స్టార్ట్ చేశారు. ఇప్పటికి 14 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించిన మొత్తం డేటా అంతా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, 60% ఓన్లీ లేడీసే ఇందులో బిజినెస్ చేస్తున్నారు బాగాను. ఇది ఒక ఆన్లైన్ ప్రోడక్ట్ బుకింగ్ కంపెనీ. నేను ఇదే బెస్ట్ కంపెనీని ఎందుకు చెప్తున్నానంటే, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఎవరైనా సరే ఇందులో బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే మన బయట కిరాణా కొట్టులో ఏదైతే ఉందో అలాంటి ప్రొడక్టు క్వాలిటీతో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏదైనా సరే క్వాలిటీతో మనకి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉంటుంది. సో బయట కిరాణా కొట్టులో ఏదైతే రేట్ ఉందో అలాంటి రేట్లు ఈ బిజినెస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని ఇది ఒక బెస్ట్ బిజినెస్ అని నేను చెప్పగలుగుతున్నాను, నేను వాడుతున్నాను. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని నేను మరీ చెప్తున్నాను. ఇది ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఇంకా ఈ కంపెనీ స్లోగన్ ఏంటంటే, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సో డెఫినెట్లీగా మన లైఫ్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ షాప్లో ఏముంటాయంటే, హోమ్ కేర్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది. ఒకసారి ఇందులో బేసికల్గా ప్రొడక్ట్లు ఏముంటాయి చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి చూడండి, ఇక్కడ ఫ్లోర్ క్లీనర్, డిటర్జెంట్ అండ్ లిక్విడ్, 3 రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, అగరబత్తులు ఉన్నాయి, హ్యాండ్ వాష్లు ఉన్నాయి, పేస్ట్లు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, డాండ్రఫ్ షాంపూలు ఉన్నాయి, హెయిర్ కలర్స్ ఉంది, 6 రకాల సబ్బులు ఉన్నాయి. 6 రకాల సబ్బులు కూడా ఒక్కొక్కటి ఇంచుమించుగా 12 రూపాయల సబ్బు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇందులో, నేనైతే చూశాను. ఇంకా బేసిక్ ఐటమ్స్ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంది, అలాగే మసాలా, సబ్జీ మసాలా ఉంది, చికెన్ మసాలా ఉంది, గరం మసాలా ఉంది, ధనియాల పొడి ఉంది, ఇంకా ఇంట్లోకి కావాల్సిన కారం ఉంది, అలాగే పసుపు పొడి ఉంది. ఇక్కడ కాఫీ, గ్రీన్ టీ ఉంది, అలాగే కాఫీ ఉంది, అస్సాం టీ ఉంది, హనీ ఉంది. ఇంకా ఇందులో ఆయిల్ ప్యాకెట్, కేజీ ప్యాకెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే చాలా తక్కువ రేట్లు అనమాట. ఇది చాలా తక్కువ రేట్లు. ఇంకా ఇందులో మనకు కావాల్సిన బేసిక్ ఐటమ్స్ చాలా రకాలుగా ఉన్నాయి, ప్లస్ తక్కువ రేట్లో ఉన్నాయి. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి మనకి 70 రకాల జబ్బులు తగ్గించే మంచి ఫుడ్ సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము వాడుతున్నాం, మాకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చాలా బాగున్నాయి అనమాట, తక్కువ రేట్లో అనమాట. ఇక్కడ చూసుకుంటే కంపెనీ ప్రొఫైల్ అండ్ సర్టిఫికెట్స్ అనమాట. ఇవన్నీ గూగుల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ పాన్ కార్డ్తో సహా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. FSSAI అండ్ GMP, WHO సర్టిఫికేట్, ఆర్గానిక్ సర్టిఫికేట్, వెజిటేరియన్ సర్టిఫికేట్, మేడ్ ఇన్ ఇండియా అనమాట. ఇది ISO సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన గూగుల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రొడక్ట్ విషయంలో మాత్రం కంపెనీ ఏ మాత్రం రాజీ పడలేదు ఫ్రెండ్స్. సూపర్ క్వాలిటీ అనమాట. ఆయుర్వేదం అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట, సూపర్ క్వాలిటీ అనమాట. ఇక్కడ కంపెనీ వారు ఏమంటున్నారంటే, నాన్ వర్కింగ్ అని చెప్పేసి అంటున్నారు. నాన్ వర్కింగ్లో 4 టైప్స్ ఆఫ్ లైఫ్ టైమ్ సేవింగ్ బెనిఫిట్స్ ఉంటాయంట. ఈ వర్కింగ్లో అయితే ఈ 7 టైప్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఎర్న్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నాన్ వర్కింగ్ బెనిఫిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బెనిఫిట్ 1 వచ్చి, మనం కొనుక్కున్న ప్రతి ప్రోడక్ట్ కూడా MRP మీద 30% డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, 6% నుంచి 15% వరకు సెల్ఫ్ పర్చేజ్ చేసినట్లయితే కనుక కంపెనీ టర్నోవర్లోంచి కనుక మనకి ఇస్తానంటున్నారు ఫ్రెండ్స్. అలాగే థర్డ్ బెనిఫిట్ ఏంటంటే, ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. ఈ ఫ్రీ ప్రోడక్ట్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే, డిజిటల్ సర్వీస్ అనమాట. డిజిటల్ సర్వీస్ అంటే, మనం ఎవరికైనా ఫోన్పే చేసినా, ప్లస్ మనం ఎవరికైనా ట్రైన్ బుక్ చేసినా, బస్ బుక్ చేసినా, ఎవరికైనా మనీ పంపించినా, లేకపోతే మనం రీఛార్జ్ చేసుకున్నా, ఇవన్నీ సర్వీసులన్నీ కూడా 4th బెనిఫిట్లో వస్తాయి ఫ్రెండ్స్. సో సూపర్ అనమాట. ఏ కంపెనీ కూడా ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఇవ్వలేదు. ఈ 4th బెనిఫిట్ మాత్రం ఈ కంపెనీలోనే ఉంది. ఇక్కడ ఒకసారి థర్డ్ బెనిఫిట్స్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే, 5,000 రూపాయలు ప్రొడక్ట్ కన్సిస్టెన్సీగా కనుక 6 నెలలు కొనుక్కున్నట్లయితే కనుక 7 నెలల్లో కూడా సేమ్ 5,000 రూపాయల సరుకు కూడా మనకు ఫ్రీ ఇస్తారనమాట. 1250 BV వస్తుంది అనమాట. బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అనమాట. ఈ విధంగా మనకి అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. అలాగే కంపెనీ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏ రకంగా ఇస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్. ఒకటి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంట, సిల్వర్ రాయల్టీ బోనస్, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అనమాట. ఇలాగే 7 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. దీన్నే డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అంటున్నారు ఈ కంపెనీ వారు. సో ఇదైతే 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం వర్క్ చేస్తే వస్తాయి అనమాట. వర్క్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ వచ్చి కేవలం 600 BV పర్ మంత్ రిక్వైర్మెంట్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ 600 BV అంటే ఏంటంటే, కానీ వేలేం కొనక్కర్లేదు. ఒక నెల 600 BV అంటే 600 BV అంటే ఎంత అమౌంట్ కనుక ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అసలు 600 BV అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మాంగోల డ్రింక్ అని చెప్పేసి ఆల్రెడీ నేను కొన్నాను. ఇది DP ప్రైస్ వచ్చేసి 729, 600 BV వస్తుంది అనమాట. అలాగే న్యూట్రిబున్ ఛాంప్ అని చెప్పేసి
పిల్లలకి పడు అనమాట. ఇది పిల్లల గ్రోత్ బాగుంటుంది అనమాట. అలాగే ఇంట్లో కూడా కావాలంటే కనుక ఒకవేళ పేస్టు, సబ్బు, ఆయిల్ సంథింగ్ ఏమైనా కావాలనుకుంటే కనుక 2019 రూపాయలు ఎంఆర్పీ రేట్ అయితే 1522 రూపాయలు డిపి ప్రైస్ వస్తుంది. సో ఇక్కడ మనం 600 బీబీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ రకంగా కూడా మన ఇంట్లో కూడా కొనుక్కోవచ్చు. కేవలం 600 బీబీని మాత్రమే వీళ్ళు పర్ మంత్ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఈ 600 బీబీ ఈ మాంగోలా డ్రింక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు 600 బీబీ అయితే కంప్లీట్ అయిపోయింది. వేలు కొని బదులైన మన లైఫ్ టైం 600 బీబీతో మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్పేసి కంపెనీ మనకు చెప్తుంది ఫ్రెండ్స్. ఇంతకు మించి ఏముంది ఫ్రెండ్స్, ఇది 600 బీబీ అంటే మనకి ఎక్కువ 729 రూపాయలు. ఒక మధ్యతరగతి కుటుంబీకులు ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే అయిపోతుంది, లేదా ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ ప్యాక్. ఇది ఎక్కువ అంటే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు కూడా చేయవలసిన బిజినెస్, ఏకైక బిజినెస్ మై రీఛార్జ్ ఆయుర్వేద అని మాత్రం గట్టిగా చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి జనరల్ షాప్కి మై రీఛార్జ్ ఆయుర్వేద షాప్కి ఒకసారి తేడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ షాప్లో బిల్లు ఉండదు, కానీ మనకు బిల్లు ఉంటుంది. బిల్లు కూడా జిఎస్టీ బిల్లు ఉంటుంది అనమాట. ఇక్కడ క్వాలిటీ ఉండదు, మన దగ్గర క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ డిస్కౌంట్ ఉండదు, మన దగ్గర డిస్కౌంట్ ఉంటుంది. ఇక్కడ ఆఫర్ ఉండదు, మనకు ఆఫర్లు ఉన్నాయి, బోనస్లు ఉన్నాయి. ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది. మనం చిన్నప్పటి నుంచి కొంటున్నాం, ఎక్కడ కూడా మనకు ₹1 కూడా బ్యాంకులో ఎవరూ వేయలేదు. కానీ ఇక్కడ అంతా బెనిఫిట్. ఇంకా ఇక్కడ బెనిఫిట్స్ ఏమన్నా చూద్దాం. ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ అంటే మన కిరాణా కొట్టు లాంటిది గట్టైనా ట్రెడిషనల్ బిజినెస్ అంటారన్నమాట. బట్టల షాప్ లాంటిది గట్టాను. వీటిలో హై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనకి నో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మనకి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు మై రీఛార్జ్ ఆయుర్వేదాలు. అలాగే కాంపిటీషన్ ఉంటుంది అక్కడ, మనకు నో కాంపిటీషన్. లోన్ కూడా తెచ్చుకోకర్లేదు. ఇక్కడ నో రిస్క్, నో లాస్. ట్యాక్సెస్ మొత్తం కూడా కంపెనీ భరిస్తుంది. మనకి ఎటువంటి ట్యాక్స్ పడ్డా కూడా మొత్తం అంతా కూడా కంపెనీ భరిస్తుంది. ఇది ట్రెడిషనల్ బిజినెస్ తో పోలిస్తే మై రీఛార్జ్ ఆయుర్వేద అనేది నెంబర్ 1 బిజినెస్ అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఒకసారి చూడండి, ఉత్తర భారతదేశంలో రాకెట్ స్పీడ్లో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడిప్పుడే దక్షిణ భారతదేశంలోకి వస్తుంది. సో ఈ బిజినెస్ నమ్మొచ్చా అంటే 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్. ఇంకా ఈ బిజినెస్ ఎప్పుడు దాకా ఉంటుందంటే భూమి ఉన్నంత వరకు ఉంటుంది. అంటే ఏంటంటే ప్రతిరోజు పళ్ళు తోముకునే వాళ్ళు ఉంటారు, స్నానం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నంత వరకు ఈ బిజినెస్ ఎక్కడికే పోదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం ఖచ్చితం. ఉత్తర భారతదేశంలో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడు వరకు రాణిస్తుందంటే దక్షిణ భారతదేశంలోకి వచ్చిన తర్వాత నిలబడదంటే ఎలా నమ్ముతారు ఫ్రెండ్స్? ఇది మాత్రం 100% ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ భూమి ఉన్నంత వరకు కూడా నిలబడుతుంది అనేది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలంటే గూగుల్లోకి వెళ్ళిన తర్వాత www.myrecharge.co.in అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఫ్రీగా ఐడి తీసుకోవచ్చు మనం. లేదా గూగుల్ ప్లే స్టోర్లో మై రీఛార్జ్ సిమ్ బయో అని చెప్పేసి ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే తీసింది దీని మీద, డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ కంపెనీ ఏమంటుందంటే పర్ఫార్మెన్స్ బోనస్ కింద నెలలో 5 సార్లు మనకి అకౌంట్లో అమౌంట్ వేస్తానంటుంది. అదేవిధంగా అంటే బిజినెస్ వాల్యూమ్ బట్టి మన టీంలో మనం చేసిన వర్క్ని బట్టి బిజినెస్ వాల్యూమ్ క్యాలిక్యులేషన్ చేసి నెలకి 5 సార్లు మనకి పేఅవుట్ అనేది మన అకౌంట్లో వేస్తానంటుంది ఈ కంపెనీ. ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ 606 లెవెల్ ఫార్ములా ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం 600 బీబీ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత దాన్ని మనం వాడుకుంటూ మనం ఒక 6గురికి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ 6 ఎక్కడి నుంచి వస్తారని అనుకుంటారేమో. ఒక్కసారి మీ మొబైల్ ఓపెన్ చేస్తే 200 నుంచి 500 కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. లేదా సింపుల్ ట్రిక్ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఇద్దరు, నీ స్నేహితులు ఇద్దరు, నీ చుట్టాలు ఇద్దరు, 6 మెంబర్స్ అయిపోయారు. ఇంకా అవసరం లేదు నీకు. సో నీకేమైనా నెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక నీ టీం కింద అలా డౌన్లో వేసుకుంటూ వెళ్ళినప్పుడు నీకు టీం పర్ఫార్మెన్స్ బోనస్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇద్దరి మీద కూడా 10% అమౌంట్ వస్తుంది, అది ₹60 అవుతుంది. అలాగే థర్డ్ పర్సన్ మీద 12%, అలాగే ఫోర్త్ పర్సన్ మీద 14%, ఫిఫ్త్ పర్సన్ మీద 15%. అక్కడి నుంచి ఎంతమంది నువ్వు జాయిన్ చేసుకున్నా కానీ 15% వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యేటోడికి నీ అకౌంట్లోకి ఓన్లీ 600 బీబీ చేసిన మొత్తం వేలు కొనక్కర్లేదు. ఓన్లీ 600 బీబీ ₹1000 లోపు కొనుక్కున్నా సరే ₹396 పడుతుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్ అనమాట. అలాగే సెకండ్ లెవెల్కి వచ్చేటప్పటికి 6 × 6 36 మంది అవుతారు. అలాగే 36 మంది అయినప్పుడు ₹2376 మీ అకౌంట్లో పడుతుంది. అలాగే థర్డ్ లెవెల్ నేను ఏం చెప్తున్నానంటే 3వ లెవెల్ వరకు మీరు కష్టపడండి, అక్కడి నుంచి మీరు వద్దన్నా కానీ మీ సక్సెస్ మీకు కూడా పడుతుంది. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్న ట్రిక్ అనమాట. సో ఇక్కడ మార్కెట్ ఏంటంటే నీ మాటే మార్కెట్ అనమాట. మీరు మాటే మార్కెట్ అని ఎలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సినిమా చూశారు, ఆ సినిమా చూసినప్పుడు ఒక 10 మందికి ఫ్రెండ్స్కి చెప్తారు, ఆ 10 మంది ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. ఒక మొబైల్ కొన్నారు, ఆ మొబైల్ గురించి 4 చెప్తారు, ఆ 4లో ఎవరో ఒకరు ఒక మొబైల్ కొంటారు. అక్కడ మొబైల్ షాప్ వాడు నీకు ఏమీ అమౌంట్ ఇవ్వడు. అలాగే సినిమా చూసినందుకు నువ్వు 4 చెప్పినందుకు ఆ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ నీకేమీ అకౌంట్లో ₹1 కూడా వేయడు. నువ్వు ఏదైతే ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నావో ఆ మార్కెట్లో కొన్న సరుకుల గురించి 4 చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జాయిన్ అవుతే వాళ్ళ మీద జరిగిన ఈ బిజినెస్కి నువ్వు చేసిన బిజినెస్కి మొత్తం అంతా కలిపి డైరెక్ట్గా నీ అకౌంట్లోకి అమౌంట్ వేస్తుంది ఈ కంపెనీ. దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటారు ఫ్రెండ్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఒక కిరాణా కొట్లో కొంటున్నారు.
కానీ అక్కడి నుంచి ఎవడో కూడా మనకు ఒక రూపాయి కూడా మన అకౌంట్లో లేదు. అలాగే మెడికల్ షాప్లోకి వెళ్తున్నాం, పోనీ డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, పోనీ హాస్పిటల్కి వెళ్తున్నాం, అక్కడ ఎంత వైద్యమైనా చేయించుకుంటున్నాం, ఎన్ని వేలైనా కట్టొస్తున్నాం, కానీ ఎవరు కూడా అక్కడి నుంచి మనకి ఒక అకౌంట్లోకి ఒక రూపాయి కూడా వేయట్లేదు. అలాగే రైతులు ఉన్నారు, మేమే రైతులు, మా నాన్నే వ్యవసాయం చేస్తారు, చిన్నప్పటి నుంచి కూడా ఎరువుల షాప్లో కొంటూనే ఉంటున్నారు, ఎంత అయితే అంతే కొంటూనే ఉన్నారు, ఎవరు కూడా ఒక రూపాయి కూడా అకౌంట్ లేరు. అవన్నీ కూడా ఈ కంపెనీలో ఉన్నాయి. ఈ కంపెనీ ఏమంటుందంటే అక్కడ కొనవలసినవి ఇక్కడ కొనుక్కోండి, నేను ఖచ్చితంగా 100% ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇస్తానంటుంది ఈ కంపెనీ. సో అక్కడ ఇవ్వలేని డబ్బులు మనకి ఇక్కడ అకౌంట్లో వేస్తానంటుంది. ఎందుకని ఏం కావాలి ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసినట్లయితే కనుక మనం తప్పకుండా సక్సెస్ అవుతామనేది నా ఆశ. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.